ఇవాల్టి నుంచి ఆషాఢ బోనాలు ప్రారంభం కానున్నాయి. నెల రోజుల పాటు ఈ బోనాల ఉత్సవాలు జరుగుతాయి. గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నారు. నెల రోజుల పాటు ప్రతి ఆది గురువారాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇవాళ ఉదయం 11:30కు లంగర్ హౌస్ చౌరస్తా నుంచి తొట్టెల ఊరేగింపు ఉంటుంది. అంతకుముందు అమ్మవారి రథానికి పూజలు చేస్తారు. ఈ పూజా కార్యక్రమంలో మంత్రులు కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్ పాల్గొని పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు మంత్రులు. అక్కడి నుంచి భారీ తొట్టెల ఊరేగింపు ఉంటుంది. వేలాది మంది భక్తులతో గోల్కొండ కోటలోని అమ్మవారి ఆలయం వరకు ఈ ఊరేగింపు చేరుకుంటుంది. గోల్కొండ కోటలో బోనాల ఉత్సవాల కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి తెలిపారు. ఇప్పటికే గోల్కొండ కోటలో ఏర్పాట్లను పరిశీలించారు. ప్రతి ఆది గురువారాల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు కొనసాగుతుందన్నారు. వాహనదారులు ట్రాఫిక్ మళ్లింపులను గమనించాలని కోరారు ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వప్రకాష్. బోనాల ఉత్సవాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ హరిత లైవ్ లో అందిస్తారు. హరిత, డీటెయిల్స్ ఏంటి? ఎంతో వైభవంగా జరిగే తెలంగాణ ఆషాఢ మాస బోనాలు అయితే ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా మనకు బోనాలు అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది గోల్కొండ కోట. ఇక్కడ ఉదయం నుంచి కూడా జగదాంబ అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజ కార్యక్రమాలతోటైతే ఈ బోనాల ఉత్సవాలు అయితే ప్రారంభమయ్యాయి. ప్రజెంట్ మనం చూడొచ్చు గోల్కొండ కోట ఎంట్రెన్స్ లో మనకు బోనాలు అయితే తీసుకెళ్తున్నారు. దాంతో పాటు డప్పు చప్పులు, పోతరాజుల నృత్యాలతోటి ఇటు శివసత్తులు బోనాలను తీసుకొస్తున్నారు. ప్రజెంట్ మనతో పాటు ఇక్కడ కొంతమంది బోనాలు తీసుకొచ్చారు, మాట్లాడదాం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ప్రతి ఏటా మీరు ఎంతో సందడిగా బోనాలు తీసుకొస్తారు. ఈ సంవత్సరం గోల్కొండ కోటకు రావడం ఎలా అనిపిస్తుంది? ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ప్రతి సంవత్సరం గత 5 years నుంచి మేము ఇక్కడ అమ్మవారికి కుమార సంఘం తరఫు నుంచి బోనం ఎత్తడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నామండి మేము. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ఇంత ఆటపాటల నడుమ అమ్మవారికి బోనం ఎక్కిస్తారు కదా, చాలా పెద్ద బోనం తీసుకొచ్చారు, ఎట్లా ఉందండి? మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి 5 years నుంచి మేము వస్తాము ఇక్కడికి. అమ్మవారి నైవేద్యంతో తీసుకొని వస్తాము. ఎస్, చూడొచ్చు ఇక్కడ కుమ్మరి సంఘం తరపున దాదాపు 500 కుండలతోటి బోనాలను సమర్పిస్తున్నారు. 5,000 మంది మహిళలు పెద్ద ఎత్తున ఊరేగింపుగా తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా జగదాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలతోటి ఈ బోనాల ఉత్సవాలు అయితే ప్రారంభమయ్యాయి. అయితే ఇటు మనకి అమ్మవార్ల ఘటాల ఊరేగింపు లంగర్ హౌస్ నుంచి మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఇటు పట్టు వస్త్రాలను కూడా ప్రభుత్వం తరపున మరికొద్దిసేపట్లో అందజేసేందుకు అయితే ఇప్పటికే అధికారులు అన్ని రకాల ప్లాన్స్ అయితే చేస్తున్నారు. ముఖ్యంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో ఈ పట్టు వస్త్రాల సమర్పణ ఉండబోతుంది. దీంతో పాటు అమ్మవార్ల ఘటాల ఊరేగింపు, ముఖ్యంగా అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను చోటా బజార్, బడా బజార్ నుంచి ఊరేగింపుగా గోల్కొండ కోటకైతే చేర్చనున్నారు. ఆ కార్యక్రమం అంతా కూడా దాదాపు 12 గంటలకైతే ప్రారంభం కానుంది. ఇప్పటికే గోల్కొండ కోట మొత్తం చూడొచ్చు మనం, పండగ వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా బోనాలను తీసుకొచ్చేందుకు ఎంతో ఉత్సాహంగా మహిళలు పెద్ద ఎత్తున ఈ బోనాల ఉత్సవాల్లో అయితే పాల్గొంటున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్ మనం ఇక్కడ మాట్లాడదాం కుమ్మరి సంఘం నుంచి. అన్న, చెప్పండి, మీరు ఎన్నేళ్ల నుంచి 500 కుండలని సమర్పిస్తున్నారు? ఒక 5 years నుంచి చేస్తున్నాము అమ్మవారికి. రెండోది ఏంటంటే మనము మన కుల వృత్తి గురించి మనం కుమ్మరము దాదాపు అమ్మవారి దయ వల్ల ఇంతదాకా స్టెప్ బై స్టెప్ వేసుకుని వస్తున్నాము. రెండోది పెద్ద ఎత్తున అందరూ మన అన్ని కుమ్మరి కులాల నుంచి అందరం కలిసి మేము చేసుకుంటూ వస్తున్నాం మేము. రెండోది అందరం ఒక్కటే అని బోనాలు చేసుకొని స్థాపిస్తున్నాం. చూడొచ్చు, ప్రతి ఏటైతే కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో మట్టి కుండలను ప్రత్యేకంగా తయారు చేసి ఇక్కడ గోల్కొండ కోటకి అందులో అమ్మవార్లకి నైవేద్యం తీసుకొస్తుంటారు. ఈ బోనాల పండుగలో ముఖ్యంగా పోతరాజుల ఆటపాటలు మనం చూడొచ్చు. ఎంతో ఘనంగా పోతరాజులు అమ్మవారికి నృత్యాలు చేస్తూ వస్తుంటారు. ఇక్కడ పోతరాజులు కూడా ఉన్నారు, మాట్లాడదాం. అన్నా, చెప్పండి, మీరు ఎన్నేళ్ల నుంచి పోతరాజు వేషం వేస్తున్నారు? నేను 2004 నుంచి వేస్తున్నా. గత 20 సంవత్సరాల నుంచి వేస్తున్నా. నేను అంబర్పేట వాస్తవ్యుని. నా పేరు మధుకిరణ్. 20 సంవత్సరాల నుంచి వేస్తున్నా. ఈ గోల్కొండకి 5 సంవత్సరాల నుంచి వేస్తున్నా కంటిన్యూస్గా.
బోనాల సమయంలో పోతరాజు నృత్యం లేకుండా అసలు బోనం పండుగ జరగదు. ఎట్లా అనిపిస్తుంది మీరు ఇట్లా రావడం? చాలా ఆనందంగా అనిపిస్తుంది. అమ్మవారి ముంగడ వేయడం పోతరాజు ప్రతి మన గోల్కొండలే కానీ, లస్కర్ కానీ, హైదరాబాద్ బోనాలే కానీ ఎక్కడంటే అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళి పోతరాజు విన్యాసాలు కూడా చేస్తాం. మీరు చెప్పండి, ఎట్లా ఉంది? మొత్తం కలర్ఫుల్ గా రెడీ అయ్యారు. చాలా ఎక్సైటింగ్. శ్రీకృష్ణుడా ఏంటి ఇది? మల్లన్న గిటం చాలా సంతోషంగా ఉంది. మేము ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు గోల్కొండ కోట? 10 ఏళ్ళ సంది చేస్తున్నాం. మా అన్నలు ఎమ్మటి మేము ఉంటాయి. మీ కుల వృత్తేనా? ఎప్పటి నుంచి చేస్తుంటారు? కుల వృత్తి మా తాతల నుంచి చేస్తాం. అప్పటికిప్పటికి చాలా చేంజెస్ వచ్చినాయి కదా, ఎలా ఉంది? జనరేషన్ మారుతుంటే మేము గిట్ట మారిన. అప్పుడు మా పెద్దలు కుంకుమ పసుపుతో మేము పెయింటింగ్తో నేర్చుకుంటా అన్నలతోనే కలుస్తున్నాం. కుంకుమ పసుపు అనేది వెళ్ళిపోతుంది కాబట్టి దాని పెయింటింగ్స్ ఏషియన్ పెయింట్స్ తోటి వేసుకుంటాం మేము పోతరాజు గెటప్. ఇప్పుడు 38 years బ్యాక్ మా పెద్దనాన్న నాన్న ఇద్దరు కలిసి మాంకాళి టెంపుల్కి మా బాబాయిలు కలిసి వేసిండే. అప్పటి నుంచి మాకు మంచి గుర్తింపు వచ్చింది. అప్పటి నుంచి కంటిన్యూస్గా ఇదే ఏషియన్ పెయింట్స్ తోటే వేస్తున్నాం పోతరాజు. ప్రజెంట్ చూడొచ్చు, బోనాల పండుగలో పోతరాజు నృత్యాలు అయితే ప్రత్యేకంగా ఆకర్షణగా ఉంటాయి. దాంతో పాటు వీళ్ళ అలంకరణ అయితే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మనం చూడొచ్చు మొత్తం కూడా ఒక మల్లన్న గెటప్, అంటే శంకరుడి అవతారంలో వీళ్ళు పోతరాజులు మొత్తం కూడా గెటప్ వేసుకొని వస్తుంటారు. ముఖ్యంగా వీళ్ళ తాతల కాలం నుంచి కూడా పోతరాజులను తీసుకురావడం అనేది ఆనవాయితీగా వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా చూడొచ్చు, శివసత్తులు బోనాల కుండలను ఎంతో అందంగా అలంకరించి వేప కొమ్మలు కావచ్చు, ఈ ఇత్తడి కావచ్చు, అట్లాగే మట్టి బోనాలను తీసుకొని అందులో అమ్మవారికి బోనం సమర్పిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా గోల్కొండ ప్రాంతం మొత్తం కూడా ఈ బోనాల సంబురంతో చాలా సందడి వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా ఆషాఢ మాసంలో బోనాలు తొలి బోనం గోల్కొండ కోటలోని జగదాంబ అమ్మవారికి ఈ రోజు సమర్పించనున్నారు. దీంతో నగరంలోని ప్రధాన ఆలయాల్లో ఇక బోనాల ఉత్సవాలు అయితే స్టార్ట్ కాబోతాయి. అయితే ముఖ్యంగా ఈ రోజు 7 తారీఖు నుంచి మొదలై ఆగస్టు 4 వరకు గోల్కొండ కోటలో 9 వారాలు అమ్మవార్లకి బోనాలు అయితే సమర్పిస్తుంటారు. ప్రతి ఆదివారం గురువారం బోనాల సమర్పణ అయితే కొనసాగుతుంది. ప్రజెంట్ మనం చూస్తున్నాము, ఇది దాదాపు 500 కుండలతోటి కుమ్మర్లు తయారు చేసిన కుండలతోటి ఇక్కడ ప్రదర్శన చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ బోనాల ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తుంటారు. కాబట్టి కుమ్మర్లు ముఖ్యంగా వాళ్ళ కుల వృత్తిని చాటుకునేలాగా ఇప్పుడు రాబోయే తరాలకి కుండల ప్రాముఖ్యత కావచ్చు, వాళ్ళ కుల వృత్తిని చాటి చెప్పేలాగా దాదాపు 500 బోనాలతోటి అమ్మవారికి నైవేద్యాన్ని తీసుకొచ్చారు. ప్రజెంట్ గోల్కొండ కోటలో కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో అయితే 500 బోనాలను అయితే ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇప్పుడు బోనం అంటే చాలా మంది ఇత్తడి కావచ్చు, వివిధ స్టీల్ బోనాలు తయారు చేస్తారు. కానీ ఒకప్పుడు పురాతన కాలం నుంచి కూడా ఇటు అమ్మవార్లకైతే మట్టి కుండలో తయారు చేసిన బోనాన్ని పూజించి తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తుంటారు. కాబట్టి ఆ కల్చర్ ని ముందు తరాలకు తీసుకెళ్లేలాగా ఇక్కడ కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో అయితే బోనాల ప్రదర్శన అయితే కొనసాగుతుంది. దాదాపు 500 బోనాలను దాదాపు 2 నెలల పాటు కష్టపడి తయారు చేసిన బోనాలని ఎంతో అందంగా తీర్చిదిద్ది వేప కొమ్మలు అందులో బోనం పెట్టుకొని మట్టి కుండలని మహిళలంతా కూడా తలపై ఎత్తుకొని వచ్చి ఇక్కడ మనం చూస్తే ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తోంది. 500 బోనాలను ఒకటేసారి చూడడం అనేది చాలా ప్రత్యేకతతో కూడుకుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చే పర్యాటకులు కావచ్చు, బోనాలను ఎవరైతే చేయలేరో వాళ్ళు ఓన్లీ దర్శనానికి వచ్చే వాళ్ళు కూడా ఈ బోనాల గురించి తెలుసుకొని కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ రోజు గోల్కొండ కోటలోని జగదాంబ అమ్మవారు అట్లాగే మహంకాళి అమ్మవార్లకు ఇటు పట్టు వస్త్రాల సమర్పణ అయితే మరికొద్ది సేపట్లో ఇటు ప్రభుత్వం తరఫున అందించనున్నారు. దాంతో పాటు ఇటు ఘట్టాల ఊరేగింపు చాలా ప్రత్యేకతగా చెప్తుంటారు. ఘట్టం ఊరేగింపు లంగర్ హౌస్ నుంచి కూడా ఆ ప్రొసెషన్ అంతా స్టార్ట్ కాబోతోంది. ఇప్పటికే తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఇటు కళాకారుల నృత్యాలతోటి లంగర్ హౌస్ నుంచి పెద్ద ఎత్తున ఘట్టాల ఊరేగింపు అయితే స్టార్ట్ కాబోతుంది. ప్రజెంట్ మనం చూడొచ్చు, ఇక్కడికి వచ్చే భక్తుల కోసం కూడా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను అయితే చేస్తోంది. ముఖ్యంగా గోల్కొండ కోట ఎంట్రీ నుంచి పైన కోట వరకు కూడా దాదాపు 6 హెల్త్ క్యాంప్స్ తో పాటు 500 మంది పోలీస్ బందోబస్తు తోటి పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేసింది. దాంతో పాటు మంచినీళ్ళ సౌకర్యం కావచ్చు, ఇక్కడికి వచ్చే వారికి మహిళలకు ఇబ్బందులు కలగకుండా టాయిలెట్ ఫెసిలిటీస్ అట్లాగే సీసీ కెమెరాల నిఘాతోటి అన్ని రకాల ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇటు తెలంగాణ భాగ్యనగర్ బోనాల ఉత్సవ సమితికి సంబంధించిన ఈ స్టేజ్ అంతా కూడా ఇప్పటికే కుమ్మరి వారి ఆధ్వర్యంలో తీసుకొచ్చిన బోనాల ఊరేగింపుతో
అయితే ఒక పండగ వాతావరణం కనిపిస్తోంది. మరికొద్ది సేపట్లోనే గోల్కొండ జగదాంబ అమ్మవారికి ప్రభుత్వం తరపున తొలి బోనంతో పాటు పట్టు వస్త్రాలను అయితే మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో సమర్పించనున్నారు. అనంతరం ఇటు ప్రతి ఒక్కరు కూడా వెళ్లి అమ్మవారికి బోనాలు సాధారణ భక్తులను అయితే అనుమతించనున్నారు. అయితే మరికొద్ది సేపట్లోనే ఈ ప్రొసెషన్ అంతా లంగర్ హౌస్ నుంచి ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా గోల్కొండ కోటకి 3 దారులు ఉంటాయి, చోటా బజార్, బడా బజార్, లంగర్ హౌస్ మీదుగా వచ్చే ఈ 3 దారుల నుంచి కూడా ఇప్పటికే పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి డైవర్షన్స్ కావచ్చు, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు అయితే తీసుకున్నారు. దాంతోపాటు జిహెచ్ఎంసీ కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ శానిటేషన్ వర్కర్స్ తోటి మహిళలకు కావచ్చు, ఇక్కడికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా బోనం సమర్పించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ లో పెద్ద ఎత్తున బోనాల దావతులు చేసుకుంటారు కాబట్టి వాళ్ళ కోసం కూడా ఇటు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను అయితే చేసింది. దాదాపు 100 ఏళ్ల చరిత్ర కలిగిన గోల్కొండ కోటలో ఈ రోజు ఆషాఢ మాస బోనాల సందడి అయితే ప్రారంభమైపోయింది. దాదాపు 9 వారాలు మిగతా టెంపుల్స్ లో ఒక రోజు బోనం, ఆ తర్వాత రంగం కార్యక్రమం ఉంటుంది. కానీ మనకు గోల్కొండ కోటలో ప్రత్యేకంగా జగదాంబ అమ్మవారికి ఇటు 9 వారాల పాటు అంటే ఆదివారం, గురువారం నైవేద్యాలు సమర్పిస్తుంటారు. ఒడిబియ్యాల కార్యక్రమం ఉంటుంది, మహిళలు మొక్కులు తీర్చుకుంటారు. దాంతోపాటు గోల్కొండ కోట మెట్లకు కూడా బొట్లు పెట్టే కార్యక్రమాన్ని అయితే చేస్తుంటారు. అమావాస్య తర్వాత ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఆ తర్వాత బోనాల పండుగ అయితే ఈ 9 వారాల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ప్రజెంట్ మనం చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా అంటే హైదరాబాద్ లో చాలా గ్రాండ్ గా జరిగే ఫెస్టివల్ లో బోనాల పండుగ ఒకటి. ప్రజెంట్ ఎవరికి వాళ్ళు ముఖ్యంగా గోల్కొండ కోటలో 28 కుల వృత్తుల వారు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. వాళ్ళ తరపున ముఖ్యంగా ఇటు మనకి సర్కార్ నజర్ బోనం కూడా సమర్పిస్తుంటారు. ప్రజెంట్ మనం చూస్తున్నదంతా కూడా కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో మట్టి కుండల ఊరేగింపుతోటి మట్టి కుండల బోనం అయితే తీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు 500కు పైగా బోనాలను తీసుకొచ్చి మహిళలు ఈ బోనాల ఆషాఢ మాస ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ఇక్కడ కొంతమంది మహిళలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? మీరు కుమ్మరి సంఘం తరపున తీసుకొచ్చారు కదా, ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఈసారి ఫస్ట్ మంచిగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళి వచ్చిరమ్మా? వాళ్ళ నుండి వచ్చినాం. ప్రతి ఏడాది ఆషాఢ మాస బోనాలు వచ్చిందంటే ఆడవాళ్ళు చాలా సందడిగా వస్తారు కదా, మంచిగా అనిపిస్తుంది, చాలా బాగా. మాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఎక్కడి నుండి వచ్చిరమ్మా మీరు? చాలా బాగుంది, హ్యాపీగా ఉంది మాకు. అంటే బోనం అంటే ఇవాళ రేపు వేరే వేరే కుండలలో కాకుండా తీసుకొస్తున్నారు కదా, మీరు మట్టి కుండలను తయారు చేసి తీసుకొచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? పాత సంప్రదాయం నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పటికి కూడా నడుస్తుంది కాబట్టి బాగుంది. చూడొచ్చు ఇక్కడ ఇంకొంతమంది మహిళలతో కూడా మాట్లాడదాం. అక్క చెప్పండి, ఎక్కడికి వెళ్ళి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది బోనాల జాతరలో పాల్గొనడం? చాలా బాగా అనిపిస్తుంది. మేము చేవెళ్ళ నుంచి వచ్చినాము. అమ్మవారి బోనం ఎత్తడం మాకు చాలా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. మీరు ప్రత్యేకంగా ఇంట్లో ఎట్లా చేసుకుంటారు బోనాల పండుగ, ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది? ఇంట్లో మామూలుగా చేసుకుంటాం, ఇక్కడ ఇంట్లో కన్నా ఇక్కడ బాగా అనిపిస్తుంది అనమాట. అట్లా ఫస్ట్ టైం మీరు బోనం ఎత్తడం, ఇంతకు ముందు ఎక్కుతుంది? ఫస్ట్ టైం అండి ఇక్కడ రావడం. అమ్మ నువ్వు చెప్పు, ఎట్లా ఉంది తెలంగాణ కల్చర్ అంటేనే బోనాలు? చాలా బాగున్నాయి అమ్మ, బోనాల పండుగ ఆషాఢ మాసం చాలా నచ్చుతుంది మాకు. ఏం చేస్తారు కుండలో, ఏం తీసుకొచ్చారు అమ్మవారికి ప్రసాదం? అన్నము, పెరుగు, బెల్లం, చక్కెర అవన్నీ వేసి అమ్మవారికి ఎక్కియాలి, చాలా బాగుంటుంది. చూడొచ్చు ప్రజెంట్ అయితే కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ఈ బోనాల ఊరేగింపు అయితే కొనసాగుతుంది. అయితే మరికొద్ది సేపట్లో ఇటు లంగర్ హౌస్ కు సంబంధించి ఘట్టాల ఊరేగింపుకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. మరికొద్ది సేపట్లోనే దాదాపు 11 గంటల ప్రాంతంలో ఇటు పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం తర్వాత ఘట్టాల ఊరేగింపు అయితే ప్రారంభం కానుంది. ఆ ప్రొసెషన్ సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మహిళలు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ బోనాల పండుగలో పాల్గొంటారు. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎక్కడి నుండి వచ్చారండి? మేము కార్వా నుంచి వచ్చాము. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము. బోనాల పండుగ అంటే చాలా స్పెషల్. ఎవ్రీ ఇయర్ ఈ పండుగ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. ఏ కోరిక కోరుకున్న అమ్మవారు తీసేస్తుంటారు. ఇప్పుడు గోల్కొండ కోటలో ప్రత్యేకత ఏంటి? మిగతా చాలా ఆలయాల్లో అమ్మవార్లు ఉంటారు కదా, ఇక్కడికి రావడం ఎట్లా అనిపిస్తుంది? ప్రత్యేకత ఏంటంటే అన్నిటికన్నా ఫస్ట్ మనం గోల్కొండలోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి నేను అదే ప్రత్యేకత అని అనుకుంటున్నాను. ఇంకా ఏ కోరికైనా అమ్మవారు తీర్చేస్తూనే ఉంటారు. సో అంతే. ఏం చేస్తుంటారు మీరు? ఎవ్రీ ఇయర్ బోనం ఎత్తుతారా? నాకు ఈ ఇయరే పెళ్ళైంది, ఈ ఇయరే ఫస్ట్ టైం ఎత్తుకున్నా. చాలా ఎక్సైటింగ్గా ఉంది, చాలా కొత్తగా ఉంది. మీరు చెప్పండి అమ్మా, ఇక్కడ ఒకేసారి ఇంతమంది 500 మంది బోనాలతో వచ్చారు కదా, ఎలా ఉంది? తొలి బోనం చాలా అదృష్టంగా ఉంది మాకు.
మా వదిననే మేమందరం ఫ్యామిలీ మెంబర్స్ పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇయర్ ఓవర్ చాలా హ్యాపీగా ఉంది. దేవతకు ప్రసాదం అన్నము ఇంకా చలి కూర ఉంటుంది కదా, అది ఇంకా చారు, అది చల్వ చారు 2 చేసి దేవతకు తీసుకొచ్చాము. ప్రజెంట్ చూడొచ్చు మనకు ఏదైతే 3 కుండల్లో ఇటు బోనం తయారు చేస్తుంటారు. ముఖ్యంగా ఒక కింది బోనం గమనిస్తే కనుక అందులో చల్ల చారు కావచ్చు, అమ్మవారికి పెరుగన్నం, కొయ్యగూర అన్నం అంటారు, ఆకుకూరతోటి చేసిన అన్నాన్ని ప్రస్తుతం మొదటి కుండలో తీసుకుంటారు. ఆ తర్వాత కళ్ళు శాఖకు సంబంధించి చిన్న బోనం ఏదైతే కుండ ఉందో దాంట్లో కళ్ళు శాఖను తీసుకొస్తారు. ఆ పైన మనకి ఇటు దేవతలకు ఎవరైతే సమర్పిస్తుంటారో దానికి సంబంధించి ఇటు దీపం కుండ కూడా ఉంటుంది. అంటే 3 రకాలుగా ఈ బోనాన్ని అయితే తయారు చేస్తుంటారు. ఈ బోనాన్ని మహిళలు ఉదయం నుంచి ఎంతో నిష్టగా తయారు చేయడంతో పాటు అమ్మవారికి సమర్పించిన తర్వాతనే వీళ్ళు ఉపవాసాలు విడుస్తుంటారు. కాబట్టి ప్రత్యేకంగా ఈ బోనాల పండుగలో మహిళల పాత్ర ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనకు హైదరాబాద్లోని మహిళలంతా కూడా వచ్చి అమ్మవారికి ఈ సామూహిక బోనాల సమర్పణ కార్యక్రమంలో అయితే పాల్గొంటున్నారు. ఇక్కడ ఇంకొంతమంది మహిళలతో మాట్లాడదాం. చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? అత్తాపూర్ నుండి వచ్చాను. గుడ్, నైస్. ఇప్పుడు నేను ఏం చెప్పలేను. ఫస్ట్ టైమా మీరు రావడం? ఫస్ట్ టైం. ఏం చేస్తుంటారు మీరు? నేను డిగ్రీ సెకండ్ ఇయర్. ఇంతకు ముందు ఎప్పుడైనా బోనం ఎత్తారా? చాలా సార్లు, ఎవ్రీ ఇయర్ ఎత్తుతాం ఇంట్లో, బట్ ఫస్ట్ టైం ఇక్కడ. ఏమేం చేస్తారు బోనాల పండుగ రోజు ఇంట్లో? ఏం చేస్తారు, ట్రెడిషన్స్ అన్ని ఫాలో అవుతారు. ఇల్లు మంచిగా క్లీన్ చేసుకొని దాని తర్వాతకి బోనం కుదించి మంచిగా ట్రెడిషనల్గా రెడీ అయ్యి అమ్మవారికి నైవేద్యం పెట్టి ఎక్కిస్తాము. ఎట్లా అనిపిస్తుంది మరి? 4 రోజుల పాటు హైదరాబాద్ చాలా కలర్ఫుల్గా గ్రాండ్గా ఉంటుంది. హైదరాబాద్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ కదా, బాగుంటుంది. షూర్లీ, థ్యాంక్ యూ. ఎస్, ప్రజెంట్ అయితే చూడొచ్చు మనకు మహిళలు పెద్ద ఎత్తున ఈ బోనాల సమర్పణలో అయితే పాల్గొంటున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నదంతా కూడా కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో దాదాపు 500 కుండలతోటి బోనాల సమర్పణ అయితే చేస్తున్నారు. ప్రజెంట్ మనకు గోల్కొండ కోట మొత్తం కూడా సందడి వాతావరణం కనిపిస్తోంది. ఈ రోజు నుంచి మొదలైన ఈ బోనాల ఉత్సవాలు తొలి బోనం సమర్పణతోటి దాదాపు 1 రోజుల పాటు కూడా ఈ ఉత్సవాలు కంటిన్యూ కానున్నాయి. అయితే ఈ రోజు ఇటు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాల సమర్పణ, నజర్ బోనం సమర్పణ తర్వాత పెద్ద ఎత్తున భక్తులు కూడా ప్రతి వారం వచ్చి కూడా ఇక్కడ బోనాల సమర్పణలో పాల్గొనున్నారు. ఇది ప్రజెంట్ గోల్కొండ కోట వద్ద బోనాల తొలి బోనం సంబంధించిన అప్డేట్స్. ఓటు స్టూడియో. రైట్ హరిత, థ్యాంక్ యూ. పోతారాజుల ఈ రంగం జల్లు 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 శివాసతుల శివాంగం